అవిద్యకు అత్యంత దూరమైన శుద్ధ సచ్చిదానంద ఘన రూపుడైన పరమేశ్వరుని స్మరించును అతడు ముక్తి పొందుతాడు అని చెప్పాను. అంటే దేవుడు కంటికి కానరాడు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అదేవిధంగా అదే భగవద్గీత 7వ అధ్యాయం 24వ మంత్రం చెప్తుంది, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావ భజానంతో మమవ్యయమనోత్తమం. బుద్ధిహీనులకు వారు నా పరమోత్తమగు అవినాశమైన పరమ భావమును తెలుసుకొనక మనస్సు ఇంద్రియములకు అతీతుడను సచ్చిదానంద ఘన రూపుడను పరమాత్మను నన్ను మనుష్యుని వలె సాధారణ వ్యక్తి భావము నందిన వానిగా తలంచుచున్నారు. భగవద్గీత అంటుంది, మనిషి అని నన్ను అనుకుంటున్నారేంటి, నేను పరమాత్మను కాని మానవుణ్ణి కాదు అని చెప్పి భగవద్గీత చెప్పింది. మరి దేవునికి పుట్టుక ఉందా? చాలా మంది అంటుంటారు దేవుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, వాళ్లకు పుట్టాడు, వీళ్లకు పుట్టాడు అని. కానీ వేదం ఏమంటుందండి? బ్రహ్మజః, యజుర్వేదం, బ్రహ్మజః ఆయన అజరా మరణాలు లేనివాడు, అంటే చావు పుట్టుకలు లేనటువంటి వాడు. వేదం దేవుడు పుట్టాడు అంటే, ఈయన పుట్టాడు అంటే ఎవరు నిజమనుకోవాలండి? అదేవిధంగా ఓమామజమనాదించ వ్యక్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. భగవద్గీత 10వ అధ్యాయం 3వ మంత్రం, ఎవడు నన్ను జన్మరహితునిగా అంటే పుట్టుక లేనివానిగా అనాదిగా సర్వులకు మూల కారణుడనుగా లోకములకు మహేశ్వరుడుగా తత్వ దృష్టితో తెలుసుకును అతడు మనుష్యులలో జ్ఞానవంతుడు. అతడే జ్ఞాని. ఎవరండి? దేవునికి తల్లిదండ్రులు లేరు అని ఎవడైతే తన తత్వంతో ఆలోచన చేస్తాడో అతడు జ్ఞాని. కావున సకల పాపముల నుండి ముక్తుడగుచున్నాడు. అటువంటి వాడు మాత్రం ముక్తి పొందుతాడు తప్ప ఇతరులు కారు అని చెప్పి భగవద్గీత చెప్పింది. ఇక అట్లే పురాణ గ్రంథం కూడా చెప్పింది, వలా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. అల్-అన్ఆమ్లోని 103వ వాక్యం, అతనిని కన్నులు పొందజాలవు కానీ అతడు కన్నులను ఆవరించి ఉన్నాడు, మరి అతడు అతి సూక్ష్ముడు సర్వజ్ఞుడు. అంటే దేవుడు కంటికి కానరాడు అని చెప్పి ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది. మరి అదే విధంగా కాస్త ఆలోచన చేస్తే వైదిక ధర్మం చెప్తుంది. కేనోపనిషత్ 1వ భాగం 7వ మంత్రం, యచ్చక్షుష్యాని పశ్యంతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిదముపాసతే. దృష్టి చూడజాలనిది కానీ దృష్టినే చూచేది, అది మాత్రమే బ్రహ్మం అని ఈ జనులు ఇక్కడ పూజించేది బ్రహ్మము కాదు అని తెలుసుకో. ఈ అర్థం నేను చేయలేదు. రామకృష్ణ మఠం వాళ్ళు కేనోపనిషత్తులో ఉన్నటువంటి మండోకోపనిషత్, కేనోపనిషత్, మరి శతాశ్రోపనిషత్, ఈ విధంగా 28 ఉపనిషత్తులు తెలుగించారు ఆ తెలుగు భాషలో. అందులో ఉన్నటువంటి కేవలం వ్యాఖ్యానం మాత్రం నేను మీదతో చదివాను. కాస్త గమనించండి సోదరులారా. ఇక అదే విధంగా అది మాత్రమే బ్రహ్మం. ఏదండి? దృష్టి కానరానిది, కంటితో చూడలేనిది, అది మాత్రమే బ్రహ్మం తప్ప కనిపించేది ఏది కూడా బ్రహ్మం కాదు. చచ్చేది ఏది కూడా బ్రహ్మం కాదు. తల్లిదండ్రులు ఉండేది ఏది కూడా బ్రహ్మం కాదు. పిల్లలు పుట్టితే బ్రహ్మ కాదు. దైవం కేవలం ఒక్కడే, ఆ దైవ గుణం. ఖురాన్ గ్రంథం చెప్తుంది, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకున్ లహు కుఫువన్ అహద్. ఖుల్ చెప్పండి, అల్లాహు అహద్ దేవుడు ఒక్కడే, అల్లాహు సమద్ శక్తిపరుడు, లం యలిద్ వలం యూలద్ ఆయనకు ఒకరు పుట్టలేదు, ఆయన ఇంకోరికి పుట్టలేదు, అంటే తండ్రి లేడు కొడుకు లేదు. వలం యకున్ లహు కుఫువన్ అహద్ శక్తి సామర్థ్యాలలో ఆయనకు ఆయనే సాటి. ఖురాన్ గ్రంథం కూడా అదే మాట చెప్పింది. మరి అదే విధంగా సోదరులారా, దైవత్వానికి లక్షణాలు ఉన్నాయి. దేవుడు అంటే ఎలాంటి వాడంటే ఖురాన్ గ్రంథం చెప్తుంది, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. దేవుడు ఇలాంటి వాడు. అల్లాహ్ లా ఇలాహ ఆయనకు సాటి ఉండరాదు, ఉంటే దేవుడు కాదు. హువ ఆయన, అల్ హయ్యుల్ హయ్యి జీవించి ఉండాలి, చావకూడదు.
కయ్యూం, స్థిరంగా ఒకటే ఉండాలి. నిన్న ఒకడు, ఈ పొద్దు ఒకడు, రేపొకడు ఉండరాదు. లా తఖుదుహు సినతున్ వలా నౌమ్, ఆయనకు తూగు లేదు, నిద్ర రాదు. భూమి ఆకాశాల శక్తి ఆయనకు అలవాలమై ఉంది. ఆయన మాత్రమే దైవం తప్ప ఇతరులు కారు అని చెప్పింది ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది. మనుష్యుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండుగాక. బైబిల్ గ్రంథం 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వాక్యం. మనుష్యులలో ఎవరును ఆయనను చూడలేదు అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఇక చూశాడు అనేవాడు నిజమా, చూడలేరు అని చెప్పిందే బైబిల్ గ్రంథం నిజమా? కాస్త గమనించండి. ఎవరైతే నేను దేవుణ్ణి చూశాను అంటున్నాడో బైబిల్ సాక్ష్యంగా అతను దేవుణ్ణి చూడలేదు. మరి అదేవిధంగా సర్వశక్తుడగు దేవుడు, మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. కాస్త గమనించండి, ఆయన మనకు అగోచరుడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వాక్యం. దేవుడు మనకు అగోచరుడు, కంటికి కానరాడు, మన శక్తికి దొరకడు. అతడే దేవుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరుపడు. ఈరోజు తప్పు చేసినోని వదిలిపెట్టి తప్పు చేయనోని శిక్షించవచ్చు, కానీ దేవుడు అలా చేయడు. ఎవరు చేశాడో అతన్నే శిక్షిస్తాడు. మరి అదే విధంగా గ్రంథం అంటుంది, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేడు. విపులంగా చెప్పేసింది బైబిల్ గ్రంథం. ఇంతకుముందు చూడలేడు, రేపు చూడలేడు. ఇక దేవునికి చావు ఉందా? చస్తే దేవుడు అవుతాడా? ఎట్లా, ఎలా దేవుడైతాడు? మనము చచ్చాం, దేవుడు చచ్చాడు, ఇద్దరం సమానమే. మరి దేవుని శక్తి ఏంటి? ఇక్కడ గ్రంథం అంటోంది, అవినాశితు తద్విద్యేన సర్వవిదం తతం వినాశయం వ్యయస్యాప్యన కశ్చిత్ కర్తుమర్హతి. భగవద్గీత 2వ అధ్యాయం 17వ మంత్రం. ఈ సమస్త ప్రపంచము దేని చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితము, చావదు. నాశనం క్లాస్టర్ బాంబులు కాదు, పేట్రియాటిక్ బాంబులు కాదు, ఇంకా పెద్ద బాంబులు వేసుకున్నా కూడా దేవుణ్ణి ఏమీ చేయలేదు. అవ్యమును అట్టి పదార్థములకు ఎవడునో వినాశము కలుగ చేయలేడు. ఆ దేవునికి ఎవడు కూడా వినాశం కలుగ చేయలేడు. మరి యెహోవా అనే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా అనే నిజమైన దైవం. యెహోవా అంటే హిబ్రూ భాష, అల్లా అంటే అరబీ భాష. అల్లాయే నిజమైన దైవం, ఇంకొక్కడు లేడు. యేసు చెప్పెను, జీవము గల తండ్రి నన్ను పంపెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వాక్యం. యేసు ప్రవక్త అంటున్నాడు, జీవము గల తండ్రి అంటే చావు లేని దేవుడు నన్ను పంపించాడు. అంటే నేను దేవుని కాదు, దేవుడు పంపింటే వచ్చేటువంటి వాణ్ణి అని చెప్పి యేసు ప్రవక్త గారు కూడా చెప్పారు. ఇక దైవ ధర్మం ఏదండి? ప్రపంచం చూస్తున్నాం మనం. నా ధర్మం నీ ధర్మం అని ఈనాడు ప్రపంచంలో 1200 మతాలు ఉన్నాయి. మన భారతదేశంలో అంటే చెప్పలేనన్ని మతాలు ఉన్నాయి. గ్రాంథిక మతాలు ముఖ్యంగా 12. మరి వీటిల్లో ఉన్నటువంటి గ్రంథాలు, ముఖ్యమైనటువంటి వైదిక ధర్మం, బైబిల్ గ్రంథాలు, ఖురాన్ గ్రంథం ఏం చెప్తుందండి? తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తస్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. భగవద్గీత 5వ అధ్యాయం 17వ మంత్రం. ఆయన యందే బుద్ధి గలవాడు, ఆయన యందే మనసు నెలకొల్పినవాడు, ఆయన యందే నిశ్చలము భక్తి గలవాడు, ఆయన్నే పరమగతిన ఎంచువాడు జ్ఞానము చే పాపరహితుడై శాశ్వత మోక్షమును పొందును.